పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తాజాగా ఒమన్ దేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్తో యుద్ధం విషయంలో ఒమన్ జోక్యం చేసుకోవాలని చూస్తే సహించబోమన్నారు. ఒమన్ జోక్యం చేసుకుంటే బాంబులు వేస్తామని హెచ్చరించారు. ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ చెప్పారు. ఐఆర్జీసీతో తమ ప్రభుత్వం నేరుగా రహస్య సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలియజేశారు. ఇరాన్తో ఒప్పందం విషయంలో తొందరపడడం లేదని అన్నారు. ఇటు హార్మోజ్ జలసంధి గుండా నౌకాయానం ప్రణాళికలపై ఒమన్తో ప్రాథమిక అవగాహన కుదిరిందని ఇరాన్ ప్రకటించింది. దీనికి సంబంధించి ఉమ్మడి ప్రకటనను ఖరారు చేసేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నట్టుగా తెలియజేసింది. రవాణా మార్గాలపై ఒక అవగాహనకు వచ్చామని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ మీడియాతో తెలిపారు. ఇక బాబ్ ఆల్ మండెబ్ జలసంధి సమీపంలో ఎర్ర సముద్రంలో ఓ నౌక 4 సైనిక పడవలపై దాడి చేసినట్లు యెమెన్ కు చెందినటువంటి హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. తాము ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల ధాటికి అవి తగలబడిపోయాయని హౌతీల సైనిక ప్రతినిధి యాహ్యా సరి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆ పడవలు సౌదీ అరేబియాకు చెందినవని పేర్కొన్నారు.